వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు పట్టణం మైనార్టీ కాలనీలో 2014 సంవత్సరంలో ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలలో అర్హులైన లబ్ధిదారులను చేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ కూరగాయల మార్కెట్ మీదుగా మున్సిపల్ కార్యాలయం చేరుకుని ధర్నాన్ని చేపట్టడం జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న తెలిపారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన టిట్కో గృహాల పంపిణీ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, తక్షణమే టిట్కో గృహాలను పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కార్యదర్శి జి రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి భాస్కర్ యాదవ్, కేసీ జబ్బర్, పట్టణ సహాయ కార్యదర్శి సబీబుల్లా దాదావలి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు లక్ష్మి, ఆసాచి, ఆషాబీ, మహబూబీ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 10 ఏళ్ళుగా వస్తున్నా ఒకరు 500 డీడీ కట్టారు, 25,000 డీడీ కట్టారు, 50,000 డీడీ కట్టారు, ₹1,00,000 డీడీ కట్టారు. ఈ విధంగా డీడీ కట్టి మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఒప్పి చెప్పి వాళ్ళు మాత్రం అధికారులు మాత్రం మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందని చెప్పి చేతిలో రిజిస్ట్రేషన్ పత్రం పెట్టి చేతిలో దులుపుకోవడం జరిగింది. ఇది కాదు అని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమానికి ఇవ్వాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నట్టు ర్యాలీగా బయలుదేరి మరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి 2014లో ఈ టిట్కో గృహాలు నిర్మించి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఏమాత్రం లబ్ధిదారులకు టిట్కో గృహాల యొక్క ఇల్లు తాళాలు కానీ మరి టిట్కో గృహాల్లో మీ ఇల్లు ఫలానా అని చూపించకుండా మరి ఇప్పటి వరకు మరి అధికారులు మరి ఇంతవరకు దానికి సంబంధించిన ఇక్కడేమో వాళ్ళ పేర్లు ఏమున్నాయి కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ, కానీ బీగాలు వాళ్ళు స్వాధీనం చేయలేదు. ఇంతవరకు కూడా అక్కడ మౌలిక వసతులు కూడా సరిగా లేవు. ఎమ్మెల్యేలు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, చైర్మన్లు మారుతున్నారు, కమిషనర్లు మారుతున్నారు, ఎంఆర్ఓలు మారుతున్నారు. ఆ బీగాలు ఇవ్వాలనే ఆలోచన ఏ ఒక్క అధికారికి రాలేదు. ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి ప్రజలు రోడ్డెక్కారు. అయ్యా మా ఇన్నొద్దులాయా, ప్రభుత్వాలు మారుతున్నాయి, కనీసం మా పేరు మీద ఉన్న రూములు మాకు ఇవ్వండి అని ప్రజలు రోడ్డెక్కారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా ఏమాత్రం ప్రజా సమస్యలు పరిష్కరించుకోకుండా ఒకరు ఢిల్లీకి, ఇంకొకరు వాళ్ళ ప్రచారాలకి పరిమితమైనారు. కావున వెంటనే టిట్కో లబ్ధిదారులకు ఎవరి పేర్ల మీద ఉండవో వాళ్ళ ఇల్లు స్వాధీనం చేసి బీగాలు ఇవ్వాల్సినదిగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. వెంటనే తాగునీటి సమస్యలు అయితేనేమి, విద్యుత్ సౌకర్యం అయితేనేమి, వివిధ మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. దాంతో పాటు అక్కడ అసంఖ్యాక శక్తులు అక్కడ ఉన్నాయి, వాటి మీద కూడా కమిషనర్ గారు అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ పోలీసు వారు కూడా నిఘా ఉంచాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ, అలాగే దీంట్లో పాల్గొన్న వారికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసం. వాళ్ళకి అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. మాకి కరెక్ట్ కాబట్టి మాకి రాజకీయ నాయకులు అనేది మేము ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది మాకు తెలియలేదు. కానీ ఈరోజు మాకు ఎర్రజెండా కరెక్ట్ అనుకొని మేము ముందుకు వచ్చినాము. మాకు వెనుక అన్యాయం జరిగింది కాబట్టి ముందే ఎర్రజెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాము. మాకు చాలా సంవత్సరాల నుండి ఇండ్లు కట్టించినారు కానీ ఎవరైతే మాకు బిగాలు ఇవ్వలేదు. ఏమంటే ఇప్పుడు అందరూ బీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి బాడిగ అంటే 3,000 4,000. ఎవరి ఇంట్లోనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండరు కదా బాడిగలు కట్టుకొని ఉండాలంటే. మేము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మా హక్కు అది అని. మా అన్యాయం అయితే ఏం అడగడం లేదు. మాకు అన్యాయం అయితే మాకు ఎవరు మాకు సరసించరు. మా న్యాయం కాబట్టి మేము అందరూ వస్తున్నాం. అందరూ వచ్చి మాకు ఇప్పుడు మా జెండా కరెక్ట్ కాబట్టి మా జెండా మోసుకున్నాము. న్యాయంగా ఉండదు కాబట్టి వస్తున్నాం. అన్యాయం కావాలన్నా మాకు అంతా లేనోళ్ళు, ఇండ్లు లేనోళ్ళు బీగాలు ఇవ్వండి. బీగాలు ఇవ్వాలా? అసలు ఎవరికి అన్ని అక్కడంతా ఇచ్చినారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అపార్ట్మెంట్ బీగాలు ఇచ్చినారు. వాళ్ళ కింద ఉన్నోళ్ళు మంచోళ్ళు లా ఉన్నోళ్ళకి ఇచ్చినారు. మా కడుపులో పేగులు లేనోళ్ళు, మా మైనార్టీ కాలనీ ముస్లిమ్స్ అందరూ కడుపులో పేగులు లేనోళ్ళు, చాలా చిన్న పిల్లలను పట్టుకొని కూలి 10 రూపాయలు కూలి చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. దానికోసమే మేము ఆశ్రయించుకొని జెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాం. బీగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని రాజకీయ నాయకులు. 2014లో
నిరుపేదల కోసం ఇల్లు కట్టించాలనే లక్ష్యంతోనే మైనార్టీలలో 1024 ఇళ్ళు ఇవాళ టిట్కో గృహాలు నిర్మించడం జరిగింది. ఈ టిట్కో గృహాలు నిర్మించి దాదాపు 10 ఏళ్ళు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారుల చేతుల్లో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు పెట్టారు. రిజిస్ట్రేషన్ పత్రాలు పెట్టి తాళాలు ఇవ్వబోకున్నట్టు ఇండ్లు మీవే అని చెప్పే పద్ధతిలో ఇవాళ పూర్తి స్థాయిలో జనాలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున లబ్ధిదారులతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మీరు ఆలోచించాలి. ఏదైతే 10 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి టిట్కో గృహాలను లబ్ధిదారులు ఇవ్వకున్నట్టు అట్లే వాటిని పెట్టే మొత్తం కూడా గృహాలు మొత్తం కూడా సాంఘిక కార్యకలాపాల అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతాయి. మొత్తం కూడా పాడైపోతుంది, శిథిలా వ్యవస్థకు రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డీడీ కట్టిన వాళ్ళు 500 కానీ అదేవిధంగా 25,000 కానీ 50,000 కానీ ₹1,00,000 డీడీ కట్టినటువంటి లబ్ధిదారులుగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కాకున్నట్టు మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత మంది 1000 మందిని పోగేసుకుని లబ్ధిదారులతో కూడా మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి పాలక ప్రభుత్వాలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పాలక ప్రభుత్వాలు మీరు మారుతున్నప్పుడు కూడా టిట్కో గృహాల ప్రజల తలరాత మారడం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం డబ్బులు కట్టి ఇప్పటి వరకు కూడా ఇల్లు అని చెప్పి కలలో కలవరిస్తున్నటువంటి సందర్భంలో కూడా అధికారులు కనీసం మనసు లేదా, కనీసం రాజకీయ నాయకులకు మనసు లేదా అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో టిట్కో గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళు మైనార్టీ కాలనీ కానీ శివనగర్ కానీ ఆ టిట్కో గృహాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి, లేని పక్షంలో లబ్ధిదారులను స్వతహాగా సిపిఐ నాయకత్వాన్ని తీసుకెళ్లి ఇంట్లో చేరుస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి ఎమ్మిగనూరు పట్టణంలో మైనార్టీ కాలనీ శివన నగర్లో 2014లో నిర్మించినటువంటి మరి అపార్ట్మెంట్లను టిట్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను ఇవ్వాలని, మరి ముఖ్యంగా 2014లో నిర్మించినటువంటి టిట్కో గృహాలు దాదాపు 10 సంవత్సరాలు కావచ్చున్నా మరి లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదనేది ఇది మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరిక జారీ చేస్తున్నాము. తక్షణమే మీరు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను ఇచ్చి మరి అక్కడ ఉన్న చుట్టుపక్కల మౌలిక సదుపాయాలు కల్పించి మరి అక్కడ ఉన్న ప్రజలకు ఎక్కడున్నది మీ గృహాలు ఎక్కడున్నది చూపించాలని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతూ, అదేవిధంగా డీడీ 500 డీడీ మరి ₹1000 డీడీ కట్టి కూడా లబ్ధిదారుగా అర్హులు ఉన్నటువంటి వారికి కూడా ఆ డీడీ కట్టిన వారికి ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ కాలనీలో మరి శివన్న నగర్లో టిట్కో గృహాల్లో ఇల్లు ఇవ్వాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ, నా పేరు సమీవుల్లా, సిపిఐ పట్టణ సహాయక